హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. అదేంటంటే విజయవాడలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 మంది మహిళలు మిస్ అయితే ఆ మిస్సింగ్ కేసుని ఛేదించేదానికి ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్లీ విజయవాడ పోలీస్ ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ 18 మంది మహిళలు ఎవరైతే తప్పిపోయారో వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వెనక్కి తీసుకొచ్చి వారి కుటుంబాలు అప్పగించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మాట్లాడతా, గత ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు అబ్డక్ట్ అయిపోతే వాటి గురించి ట్రేస్ అవుట్ చేసేదానికి పోలీసులు ఎలాంటి బాధ్యతలు తీసుకోలేదు. లా అండ్ ఆర్డర్ చాలా మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది. కానీ మా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, హోంమంత్రి గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మహిళల భద్రత పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారో చెప్పేదానికి ఎగ్జాంపుల్ ఇదని చెప్పే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు అబ్డక్ట్ అయ్యారు, మిస్ అయ్యారనేది నిజమైతే పవన్ కళ్యాణ్ గారు 18 మంది మహిళల కోసమే మీరు టాస్క్ ఫోర్స్ చేసినట్టు 30,000 మంది మహిళలను కూడా రెస్క్యూ చేసేదానికి టాస్క్ ఫోర్స్ చేసి ఉండాల్సింది. ఇప్పటివరకు 30,000 మహిళల గురించి వాళ్ళని రెస్క్యూ వేరే అబౌట్స్ తెలుసుకునేదానికి టాస్క్ ఫోర్స్ ఇంకా కాన్స్టిట్యూట్ చేయలేదంటే మీరు చెప్పేది అబద్ధమన్నా ఉండాలా, లేకపోతే గత ప్రభుత్వంలో పోయిన మహిళల గురించి మనకెందుకు మిస్ అయిన మహిళల గురించి అనే బాధ్యత రాహిత్యమన్నా ఉండాలా. సరే, ఈ 18 మందిని ట్రేస్ అవుట్ చేసిన దానికి పోలీసులను అభినందించారు. అదే క్రమంలో నిన్న విశాఖపట్నంలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఒక లా గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని తన బాయ్ ఫ్రెండ్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అత్యాచారానికి పాల్పడ్డారు. సో అత్యాచారానికి పాల్పడిన తర్వాత ప్రైవేట్గా ఉన్న ఫొటోస్ ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జాగ్రత్తగా భద్రపరిచి ఆ అమ్మాయికి బ్లాక్మెయిల్ చేసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ టైమ్ అండ్ అగైన్ అత్యాచారానికి ఫోర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి ఆ అమ్మాయి లా గ్రాడ్యుయేట్ కాలేజీకి వెళ్ళటం మానేసి 2 monthsగా ఇంట్లో మదనపడి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళింది. ఆ పిల్ల ఒక లా గ్రాడ్యుయేట్ సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళిపోయే క్రమంలో వాళ్ళ ఫాదర్ తెలుసుకొని ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఇలా జరిగిందని వాళ్ళ ఫాదర్ దగ్గర మొత్తం అమ్మాయి ఒప్పుకున్న తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి దాని గురించి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఒక అమ్మాయి మీద, లా గ్రాడ్యుయేట్ మీద సామూహిక అత్యాచారం కనపడలేదా మీకు? ఒక పక్క మీరు 18 మంది మహిళల్ని మేము ట్రేస్ అవుట్ చేసామంటున్నారు, కానీ అదే రోజు వెలుగులోకి వచ్చిన ఇంకో ఘటన గురించి మీరు ట్వీట్ చేసేదానికి మీకు మనసు ఎందుకు రావట్లా? అంటే మీరు పోలీసులు ఏదన్నా ట్రేస్ అవుట్ చేసిన దాన్ని హైలైట్ చేసేదానికి మీరు గొప్పగా చేశారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదే ప్రభుత్వంలో అత్యాచారాలు జరుగుతుంటే, అది కూడా లా గ్రాడ్యుయేట్స్ లాంటి స్టూడెంట్స్ మీద అత్యాచారాలు జరుగుతుంటే మీరు మాట్లాడేదానికి మీకు మనసు రావట్లేదంటే మీరు కంప్లీట్గా సమాజాన్ని మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదా? మీరు ట్రేస్ అవుట్ చేసిన మహిళల గురించి 18 మహిళల గురించి ట్వీట్ చేశారు. రైట్, మంచి పని చేసింది కూటమి ప్రభుత్వం, పర్టికులర్లీ విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు. కానీ మచ్చుమర్రి ఘటన అవనివ్వండి, హిందూపురం ఘటన అవనివ్వండి, తిరుపతి ఘటన అవనివ్వండి, వినుకొండలో మర్డర్ అవనివ్వండి, పిఠాపురం ఘటన అవనివ్వండి, వీటి మీద పోలీసులు తీసుకునే యాక్షన్ ఏంటి? దాని మీద మీరు ట్వీట్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు వాటి మీద పోలీసులు ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారో కనీసం బయటికి కానీ వెలుగులోకి వచ్చినాయా? ఇన్ని ఘటనలు జరిగితే రెస్పాండ్ అవని పోలీసులు ఒక 18 మంది మహిళల్ని పట్టుకొచ్చారు. మంచిది, పట్టుకురావాలి కూడా, మిస్ అయిన మహిళల్ని తీసుకురావాలి. వాళ్ళ మీద ఉండే బాధ్యత, వాళ్ళ మీద ఉండే పట్టుకొచ్చారని చూపించేది చెప్పే ప్రయత్నంలో మీరు చేసిన హంగు ఆర్భాటం ఎందుకు? ఇప్పుడు వరకు అత్యాచారాలకు గురైన అమ్మాయిల మీద అవనివ్వండి, మహిళల మీద అవనివ్వండి, దాడికి గురవుతున్న మహిళల మీద అవనివ్వండి, అత్యాచారానికి గురవుతున్న మహిళల మీద వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడలా? వాటి మీద యాక్షన్స్ తీసుకోండి అని బహిరంగంగా మీరు ఎక్స్ వేదికగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇది విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించిన ఘటనను ఎగ్జాజరేట్ చేసినట్టు, హైలైట్ చేసి చెప్పినట్టు మీరు ఇలాంటి ఘటనలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నిన్నే జరిగింది కదా విశాఖపట్నం ఘటన, నిన్నే వెలుగులోకి వచ్చింది కదా. మరి మీరు కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో హోంమంత్రి, ఆంధ్ర పోలీసులు అంత నికార్స్గా పనిచేసేదైతే మరి విశాఖపట్నం ఘటన జరిగిన తర్వాత దాని గురించి కూడా మీరు బయట సమాజానికి తెలియపరిచేలా మాట్లాడాలి కదా. ఒకటి. రెండోది, గత ప్రభుత్వానికి సంబంధించిన టైంలో 30,000 మంది మహిళలు అబ్డక్ట్ అయ్యారంటే విజయవాడకు సంబంధించిన 18 మంది మహిళలు అబ్డక్ట్ అయినప్పుడు, మిస్ అయినప్పుడు చేసి టాస్క్ ఫోర్స్ చేసి ఛేదించిన క్రమం ఏదైతే ఉందో అలానే 30,000 మంది మహిళల గురించి టాస్క్ ఫోర్స్ మీరు ఎందుకు వేయలేకపోతున్నారు? అంటే మీరు చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? లేకపోతే గత ప్రభుత్వంలో పోయిన మహిళల బాధ్యత మంది కాదని మీరు వదిలేసే ప్రయత్నం చేస్తున్నారా కన్వీనియంట్గా? బాధ్యత అంటే అందరు మహిళల మీద బాధ్యత ఒకేలా ఉండాలి కదా. కేసు ఎప్పుడైనా అవనివ్వండి, మహిళలు వెనక్కి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా, పోలీస్ మీద ఉంటుంది కదా. మరి దానికోసం స్పెషల్ డ్రైవ్ కానీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ కానీ
కనీసం అసలు మిస్ అయిన మహిళల గురించి ఏం చేయాలనేది క్యాబినెట్లో కనీసం చర్చలు ఏమైనా జరిపారా? అదేం లేదు కదా. 30,000 అని ఒక కాకి లెక్క మీరు ట్విట్టర్లో చెప్పేస్తారు, లేకపోతే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతారు. కానీ వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేదానికి గవర్నమెంట్ తరఫున మీరు తీసుకునే చర్యలు ఏంటి? లైక్ విజయవాడలో తప్పిపోయిన 18 మంది మహిళలను తీసుకొచ్చినట్టు 30,000 తప్పిపోయిన మహిళల గురించి మీరు తీసుకునే చర్యలు ఏంటి? వాళ్ళ గురించి మీకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇప్పుడు బయట చెప్పే ప్రయత్నం ఎందుకు చేయరు? అండ్ ఇప్పటివరకు జరిగిన ఘటనల మీద పురోగతి ఏంటిది అనేసి అసలు ఎప్పుడన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీద క్యాబినెట్లో చర్చ ఏమైనా జరిగిందా? ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా వైజాగ్లో లా గ్రాడ్యుయేట్ మీద జరిగిన అత్యాచారం, అది సామూహిక అత్యాచారం, అది అత్యాచారం కూడా కాదు, సామూహిక అత్యాచారం, అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగింది కదా. దానికి మీ ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. ఏమనంటే గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్ళు అంటారు. గత ప్రభుత్వం ఆనవాళ్ళు ఏముండదు. తప్పు చేసేవాడు ఎప్పుడన్నా చేస్తాడు. గత ప్రభుత్వం అవనివ్వండి, మీ ప్రభుత్వం అవనివ్వండి. తప్పు చేయాలని ఇంటెన్షన్ ఉన్నోడు, వాడికి ప్రభుత్వాలతో సంబంధం లేదు. వాడి ఇంటెన్షన్ ప్రకారం, వాడి గట్ ఫీలింగ్ ప్రకారం, లేకపోతే వాడికి ఉన్న మైండ్ సెట్తో వెళ్ళిపోతుంటాడు. కానీ ప్రభుత్వాలతో వాడికి ఏం పని ఉంది? దొరికిన తర్వాత చూసుకుంటాడు వాడు ఏదన్నా ఉంటే. సో ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంశం అవనండి, సమాజంలో జరుగుతున్న దురాగతాలని ప్రభుత్వానికి అట్రిబ్యూట్ చేయొద్దు. అది ఒక ఇండివిజువల్ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏం చేయాలి, ఎలా చేయాలనేది. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, 18 మంది మహిళలు తీసుకొచ్చిన దాన్ని హైలైట్ చేసి ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, దురాగతాల గురించి మాట్లాడకుండా హైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. అలానే ప్రతి ఒక్కడికి మైండ్ సెట్ ఉంటుంది, వాడు ఏం చేయాలనుకుంటే చేస్తాడు. సో మీరు మంచిని హైలైట్ చేస్తున్న క్రమంలో చెడు జరుగుతున్నా కూడా మీరు అంతే గట్టిగా మాట్లాడితే సమాజంలో మార్పులు వస్తాయి. ఫస్ట్ ఎవరైనా తప్పు చేసేదానికి భయపడేదానికి ఆస్కారం ఉంటుంది. అంతే తప్ప మంచిని హైలైట్ చేసుకుంటూ గత ప్రభుత్వం మీద నిందలు జల్లుకుంటా ఇలాంటి సామూహిక అత్యాచారాలు, అత్తాకోడళ్ళ మీద జరిగే అత్యాచారాలు, పసికందుల మీద జరిగే అత్యాచారాల గురించి మీరు మాట్లాడకపోతే ఏదైతే అవుతుందో ఏదైతే జరుగుతుందో డ్యామేజ్, అది ఇంకా యాక్షన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకా పెరుగుకుంటూ పోయేదానికి ఆస్కారం ఉంటుంది. సో స్ట్రాంగ్ యాక్షన్స్ ఏమైనా యాక్షన్స్ ఏమైనా తీసుకునే ప్రయత్నం చేయండి. అదే ట్విట్టర్ వేదికగా స్పందించండి. వైజాగ్ లా గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఇన్సిడెంట్ గురించి 18 మంది మహిళలను రెస్క్యూ చేసింది ఎలా స్పందించారో సేమ్ లా గ్రాడ్యుయేట్ మీద జరిగిన అత్యాచారం మీద కూడా అలానే స్పందించండి. సో దట్ మీ సిన్సియారిటీని ఎవరు శంకించారు కదా. మీ సిన్సియారిటీని శంకించాల్సిన అవసరం ఎవరికి లేదు. మీరు ప్రాపర్గా మీరు ఉన్నట్టు చెప్పుకుంటా జెన్యూన్గా పనిచేసుకుంటూ వెళ్తే ఒక అంశంలో ఒకలా, ఇంకో అంశంలో ఇంకోలా స్పందించినప్పుడు డెఫినెట్గా మీలో ఉన్న డ్యూయల్ స్టాండర్డ్స్ ఆర్ మీలో ఉన్న డైకాటమీ బయటకు వస్తుంది. అప్పుడు డెఫినెట్గా సమాజంలో నుంచి కూడా దాని మీద స్పందన ఆబ్వియస్గా వస్తుంది కదా. అలా ఏమైనా మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, సోషల్ మీడియాలో మాట్లాడతారంటే ఎలా? మీరు కరెక్ట్గా ఉంటే ఎవరు మాట్లాడరు సార్. మీరు కరెక్ట్గా లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. నిన్న జరిగిన ఇన్సిడెంట్సే కదా ఈ రెండు. వైజాగ్లో సామూహిక అత్యాచారం వెలుగులోకి వచ్చింది నిన్ననే, విజయవాడ టాస్క్ ఫోర్సులు ఛేదించిన కేసు వచ్చింది నిన్ననే. మరి రెండింటి మీద ఈక్వల్గా స్పందించాలి కదా మీరు. ఒక దాని మీద ఒక పార్షియాలిటీ ఎందుకు? ఇంకో అంశాన్ని అసలు పట్టించుకోకుండా ఉంటాం. అది ఖచ్చితంగా మీలో ఉన్న దాన్ని ఏమంటారు, మీరు ఒక కంప్లీట్గా మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సొసైటీకి అనే ప్రయత్నం క్లియర్ కనిపిస్తుంది కదా. సో మిస్ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ ఆపేయండి. ఉన్నట్టు జెన్యూన్గా ముందుకెళ్తే మీ క్రెడిబిలిటీని పెరుగుద్ది. ఉన్నట్టు మాట్లాడితే మీ క్రెడిబిలిటీ పెరుగుద్ది. ఇలా మిస్లీడింగ్ ముందుకెళ్ళారనుకోండి, మీలో ఒక మీలో ఉన్న హిపోక్రటికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వెలుగులోకి వస్తూ ఉంటాయి. అంతే. థ్యాంక్ యూ.